ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నూతన గీతాన్ని పాడుకొని ప్రభునామాన్ని కనపరుచుదాం. ప్రేమికుల బిడ్డలారా, ఇదే వాక్య రథోత్సవం అంటూ ప్రభునామాన్ని స్తుతించుదాం. అందరము కలిసి ఏకీవించుదాం. దేవునికి స్తోత్రం చెల్లుదాం. హోసన్న గీతముగా మనమందరము కూడా హల్లెలూయా హోసన్న అంటూ ప్రభునామాన్ని కనపరుచుదాం. మరి ఈ సమయంలో మనమందరము కూడా ఈ యొక్క మీటింగ్ ద్వారా ప్రభునామాన్ని స్తుతిస్తూ మనమందరము ప్రభుని కనపరుస్తూ ముందుకు వెళదాం. మరి ఇదే వాక్య రథోత్సవం అంటూ మనమందరము కూడా ప్రభునామాన్ని స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, గ్లోరీ, ఆమేన్. ఇదే వాక్య రథోత్సవం, ఇదే సిలువ జయోత్సవం. ఆమేన్. ఇదే వాక్య రథోత్సవం, ఇదే సిలువ విజయోత్సవం. విశ్వాస వీరుల మహోత్సవం, క్రీస్తు సైనికుల విజయోత్సవం. విశ్వాస వీరుల మహోత్సవం, క్రీస్తు సైనికుల జయోత్సవం. ఇదే వాక్య రథోత్సవం, ఇదే సిలువ విజయోత్సవం. గోత్రం ఇదే వాక్య రథోత్సవం, ఇదే సిలువ విజయోత్సవం. గ్లోరీ. ఆమేన్. రోషము కలిగిన సేవకై అలసిపోనివ్వవు, యూదా గోత్రపు సింహమా నిబ్బరపరచెదవు. ఆమేన్. రోషము కలిగిన సేవకై అలసిపోనివ్వవు, యూదా గోత్రపు సింహమా నిబ్బరపరచెదవు. సర్వలోకపు సంరక్షక నీ రథస్వము వలె సాగెదా. సర్వలోకపు సంరక్షక నీ రథస్వము వలె సాగెదా. ఇదే ఇదే ఆమేన్ వాక్య రథోత్సవం, ఇదే సిలువ జయ
జయోత్సవం. స్తోత్రం. ఇదే వాక్య రథోత్సవం, ఇదే సిలువ విజయోత్సవం, విశ్వాస వీరుల మహోత్సవం, క్రీస్తు సైనికుల విజయోత్సవం, విశ్వాస వీరుల మహోత్సవం, క్రీస్తు సైనికుల జయోత్సవం. ఇదే వాక్య రథోత్సవం, ఇదే సిలువ విజయోత్సవం. హోసన్నా జయమే, ఆమేన్. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా జయమే, ఆమేన్. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదే ఆమేన్ వాక్య రథోత్సవం, ఇదే సిలువ జయోత్సవం, ఇదే వాక్య రథోత్సవం, ఇదే సిలువ విజయోత్సవం, విశ్వాస వీరుల మహోత్సవం, క్రీస్తు సైనికుల జయోత్సవం, విశ్వాస వీరుల మహోత్సవం, క్రీస్తు సైనికుల విజయోత్సవం. ఇదే ఇదే వాక్య రథోత్సవం, ఇదే సిలువ జయోత్సవం, సిలువ జయోత్సవం, సిలువ జయోత్సవం. గ్లోరీ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము కూడా ప్రభునామాన్ని స్తుతించుచు ఆరాధన పూర్వకంగా ప్రభునామాన్ని మనమందరం కూడా గణపరచుదాం, స్తోత్రం చెప్పుదాం. ఎక్కడి వారు అక్కడ స్తోత్రం చెప్పాల్సిందిగా ప్రభు పెట్ట కోర్చున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవానికి స్తోత్రం. నీ వాక్య రథోత్సవములో మమ్ములను జ్ఞాపకము చేసుకున్న దేవా, నీ విజయము వైపు మమ్ములను నడిపించుట కొరకు సిద్ధపరుస్తున్నటువంటి మా రాజా, నీకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ అయ్యా నా ప్రభువా, నీ రథోత్సవములో మేము రథస్వము వలె నీ సన్నిధిలో సాగుటకు పలు విధములుగా నీ కొరకు రోషము కలిగిన సేవకులముగా అయ్యా తండ్రి నీ పరివారముగా దేశ నలుమూలలకై నీ సువార్త పత్రికగా మమ్మలను ముందుకు నడిపించండి ప్రభువా. నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యము మాకు ప్రసాదించినటువంటి మా తండ్రి, నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ మా ఈ స్తుతి ప్రార్థన నీ పరిశుద్ధ సన్నిధిని సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. దేవుని యొక్క ఉన్నత కృపను మనమందరం కూడా జ్ఞాపకం చేసుకొని ఈ రోజున నిజంగా ప్రభు ప్రేమను బట్టి మహిమోన్నతుని మనోహర సదస్సులో మనమందరము పాలు పొందడము గొప్ప ధన్యతగా భావిస్తూ ఉన్నాను. ప్రియమైన ప్రియ దైవిక వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనములు. పెద్దవారు,
దైవానుభవం కలిగినటువంటి వారు, దైవావేశము దైవాభిషేకము కలిగి ప్రభు కొరకు వాడబడుతున్న ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. ఈ రోజున మరి దైవజనులు ముఖ్యంగా దైవ దర్శనాన్ని ముందే ప్రభు పిలుపునిచ్చి అన్ని విధాలుగా బయలుపరుస్తున్నటువంటి మన ప్రియులు, మంచి నాయకులు. దైవత్వము అంటే కొందరిలో ఉట్టిపడుతుంది, అలా ప్రతిబింబిస్తుంది. అలాంటి దైవజనులు, అలాంటి అభిషేకము దైవావేశము కలిగినటువంటి వారు మనకు దొరకడం నిజంగా ధన్యతగా భావిస్తూ ఉన్నాను. మరి మా ప్రియులైనటువంటి మరి అన్నగారు నంబాల ప్రసాదయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని ఈ విధముగా వాక్యంలోను సహవాసంలోను మీతో కలిసి ఈ యొక్క మహోత్సవములో, ఈ మనోహరమైన సదస్సులో మరి మీతో కలిసి ఈ విధంగా ప్రయాణము చేయడం కొరకై నన్ను కూడా గుర్తించి మరి దేవుని యొక్క వాక్య సహవాసములో, ఆరాధన సహవాసములో జ్ఞాపకం చేసుకున్నటువంటి అన్నగారికి నా హృదయపూర్వక వందనాలు. మరి సరార్దర్ కాటన్ గారి యొక్క సదస్సులను ఈ విధంగా నిర్వర్తించడం నిజంగా ఎంతో దేవుని యొక్క ఉన్నత కృప. ఈ కార్యక్రమంలో నిజంగా అన్నగారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, వీక్షకులైనటువంటి నా తోటి జత పనివారు, దైవ సేవకులు, మంచి విశ్వాస సంబంధులైనటువంటి ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను జ్ఞాపకము చేయుటలో నిజముగా మరి సరార్దర్ థామస్ కాటన్ గారి యొక్క మరి సదస్సులను, అదే రీతిగా ఆ యొక్క ఫౌండేషన్లో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, దైవికమైన ఆత్మీయ విశ్వాసులారా, విశ్వాస సైనికులారా, ఈ మంచి సమయాన్ని మీతో గడపడానికి ప్రభువు నాకు ఇచ్చాడు. కొద్ది సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ కొరకై ఈ యొక్క సమయమును మనము గడుపుదాం. దయచేసి మరి నా మాటలు ఒకవేళ విసుగు పుట్టించి ఉంటే క్షమించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుటలో నాకు జ్ఞానము లేదు. నేను వట్టి వెర్రివాడను, ఎక్కువగా చదువు అబ్బినవాడను కాను. నా ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి ఆత్మీయమైన విషయాలను, పరలోక సంబంధమైన సంగతులను మీతో కలిసి మాట్లాడడం కొరకై ప్రభు ఈ విధముగా మీ ఎదుటికి ఈ వాక్య రథోత్సవ మహిమోన్నతుని మనోహర సదస్సులో మనలందరినీ జ్ఞాపకం చేసుకున్నటువంటి, ముఖ్యముగా నన్ను జ్ఞాపకం చేసుకున్నటువంటి ఇటు సహవాసాన్ని బట్టి ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. ప్రేమిన దేవుని సముఖమా, ఈ యొక్క సమయంలో ముఖ్యంగా మనమందరము కూడా గుర్తు చేసుకోవలసిన, జ్ఞాపకము చేసుకోవలసినటువంటి దేవుని యొక్క కృప. మనమందరము సరార్దర్ కాటన్ థామస్ గారు నిజంగా ఒక మంచి
దైవజనులు, వారితో మరి వారి యొక్క సాక్ష్య జీవితాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు మనము గుర్తించవచ్చు. నిజంగా ప్రేమించిన బిడ్డలారా, దేవుని యొక్క వాక్య పరిచర్యలో మన హృదయాలను ఒకసారి పరిశీలన చేసుకుంటే భక్తుల జీవితాల ద్వారా ఎన్నో మనము నేర్చుకుంటున్నాం. వారి జీవితం మనకు ఒక ఆదర్శవంతంగా, నీతిమంతముగా, ప్రార్థన పూర్వకమైనదై ఉన్నది. ఈనాడు వారి యొక్క వైఖరి, వారి యొక్క క్రియలు, వారి యొక్క తత్వము, వారి యొక్క విధానము మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో ఎబ్రీలకు రాసిన పత్రిక ప్రియమైన చదువరులారా, వీక్షకులారా, దేవుని యొక్క వాక్యమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మన ఎదుటికి తీసుకొచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ విషయం ఏమనగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకునండి. మీ పై నాయకులను, ప్రవక్తలను, వారి ప్రవర్తనను మీరు శ్రద్ధగా నేర్చుకోండి, చూడండి అని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజముగా ఈ రోజున మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకు ముందు ఉన్నటువంటి వారు పూర్వము జరిగిన ప్రతి సంగతుల యందు అనేకమైన సంగతులలో దేవుడు మనకు తన భక్తుల ద్వారా, తన ప్రియుల ద్వారా ముందే అనేకమైన విషయాలు మనకు నేర్పించుచున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క సన్నిధానమును, సహవాసాన్ని మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఇంత మంచి దైవజనులను మనము తెలుసుకొనుటూ, మనము మన పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినము అన్వహించుచు, ధ్యానించుచు, ప్రార్థించుచు, ప్రార్థనాపూర్వకంగా ప్రతి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క తరానికి ఒక్కొక్క భక్తుణ్ణి నిలబెడుతూ ఉన్నాడు. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ప్రవక్తని, దైవికమైన దైవ జనాంగాన్ని ప్రభువు నిలబెడుతూ ఉన్నాడు. నిజంగా ప్రభువు చేసి ప్రతి ఆలోచన ఎంతో శ్రేష్టమైనది. భక్తిగల శేషాన్ని, చివరి దశను, చివరి పరిస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. ప్రతి కాలమందు, ప్రతి సమయమందు దేవుడు ఆ గడియందు, ఆ కాలమందు, ఆ సమయమందు ఎవరిని ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా ఆయన ఉద్ధరించాలో, ఏ విధంగా అక్కడున్న కార్యములన్నిటిని చక్కదిద్దాలో నా ప్రభువుకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మనము లోకములో చాలా మంది ఏమేమనుకుంటామంటే, ఏదైనా చేద్దాం, మనకు దేవుడు దర్శనమిచ్చాడు, దేవుడు పిలుపునిచ్చాడు, దేవుడు సేవకు పిలిచాడు, కనుక నా ద్వారా ఇంకేం జరుగుతుందో, నీ ద్వారా ఏం జరుగుతుందనేది కాదు. ఎప్పుడు కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ద్వారా జరిగేది మన ఆలోచనని బట్టి కాదు, కానీ మన ద్వారా జరిగేది తన చిత్తమును బట్టి. అందుకే మనుషులలో తలంపు పుట్టక మునిపే ఆయన బాగుగా ఎరిగినవాడు. అంతేకాదు ప్రేమ దేవుని బిడ్డలారా, మనమాట ఏం చేయాలి తెలుసా? ఏదైనా చేయాలనుకుంటే ప్రభు చిత్తమైతే ఇది చేద్దుము, అది చేద్దుము అని మనం చెప్పవలను.
అంతేగాని ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సహవాసము నుండి మనము కొత్తగా ఏదో చేయాలని మనము ఏ విధమైన ప్లాన్ మనం చేయలేము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, దైవజనులను మనకు ముంగుర్తుగా ఎందుకు పెట్టాడు? దైవజనులను మనకు ముంగుర్తుగా ఎందుకు ఉంచాడు? ఇదిగో అపోస్తలుడైన పౌలు గారు చక్కటి తన అనుభవంతో దేవుని యొక్క ఆత్మతో ప్రకటిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, నేను క్రీస్తు పోలు నడుచుకొనుచున్నాను గనక మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఇప్పుడు క్రీస్తును మనం చూడాలి అని అంటే ఎలా చూడాలి? యేసయ్యను మనం కన్నులారా చూడాలంటే ఎవరి ద్వారా చూడగలం? కొంతమంది ప్రవర్తన ద్వారా మనం చూడగలం, కొంతమంది నడిపింపు ద్వారా మనం చూడగలం. వారి నడవిడిక, వారి ప్రవర్తన, వారి మాదిరి, వారు క్రీస్తు కొరకు త్యాగం చేసే ప్రతి ఆలోచనలు అవి మనకు ఒక మాదిరిగా ఉంటున్నవి. కనుక ప్రభువు మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళను. ఆ మాదిరి ప్రకారంగా మనం జీవించవలసిన వారమై, సాక్ష్యముగా ఉండవలసిన వారమై ఉండాలి. కనుక మన పోలిక సరిగ్గా ఉండాలి. ఎటు పడితే అటు, ఏ ఆలోచన పడితే అటు మనము త్రిప్పబడడానికి వీలు లేదు. తండ్రి ఎవరో, ప్రవక్త ఎవరో, మన పై నాయకులు ఎవరో, వారు నడిపిస్తున్నటువంటి నాయకత్వం ఏమిటో, వారు మనకి ఏ మాదిరిని, ఏ మోడల్ని మనకు నేర్పించాలనుకున్నారో అది మనము చూడాలి. ఆ అనుసరణ మనము కలిగి ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు మన యొద్ద నుండి. మనమందరము కూడా ఆ విషయాన్ని గమనించాలి. కొన్ని విషయాలలో కొన్ని ధర్మకార్యాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా చక్కగా ఆలోచన చేయాలి. కనుక వాటన్నిటి విషయంలో జాగ్రత్త పడండి. దేవుని వాక్యములో ప్రియమైనటువంటి నా సహోదరులారా, ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి ముఖ్యమైన విశేషం ఏమిటంటే, శేషించబడినటువంటి సమయం ఒకటి వచ్చినప్పుడు, అంటే చివరి దశ ఒకటి వచ్చినప్పుడు ప్రభు ఒక్కొక్కరిని వాడుకుంటూ ఉంటాడు. అందులో మనమందరం కూడా ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా ఎప్పటికీ కూడా అతని భక్తి మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అతనే నోవాహు అనబడుతున్నటువంటి ఒక గొప్ప భక్తుడు. అతడు దేవుని దృష్టికి కృపగలవాడు. ఇతడు భక్తులలో శేషము, లాస్ట్ వాడు. భక్తి పరులలో లాస్ట్ శేషం. ఎందుకంటే ఇంకా తర్వాత దేవుడు సృష్టిని తీసేద్దాం అనుకున్నాడు. ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు ఆల్రెడీ. ఆదికాండము 6వ అధ్యాయములు మనం చూస్తే ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు. నరుల హృదయం ఎల్లప్పుడూ చెడ్డది కనుక వారితో నేను వాదించను, ఇక నేను తీర్పు తీరుస్తానని ఆయన తీర్మానం తీసేసుకున్నాడు. కానీ శేషించబడినటువంటి భక్తులలో తానొకడు. ఆ భక్తుడు ప్రేమించిన బిడ్డలారా ఒక ప్రత్యేకమైనటువంటి కృపగలవాడు. దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదండి, మనుషుల దృష్టికి మన్నన పొందాలని ఎంతోమంది ఎన్నో విధాలుగా పాకులాడుతూ ఉంటారు. చాలామంది మరి కొన్ని విషయాలలో అందరికంటే ముందు ఉండాలని ఆశపడుతూ ఉంటాం. ఈర్ష్య, దాని ద్వారా కోపం, దాని ద్వారా ఆవేదన, దాని ద్వారా లేనిపోని అనుమానాలు, లేనిపోని అపార్థాలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. దేవుని కృప దృష్టిలోనికి రావాలి. ఆయన దృష్టిలోనికి మనం రావాలి. మన దృష్టిలో వీళ్ళెలా, వాళ్ళెలా, ఇలా, ఇది కాదు. ఈరోజు నన్ను వాడుకోవడానికి ప్రభు ఈ కృప చూపాడు అని అంటే అది దేవుడి చిత్తమని మనం అనుకోవాలి. అంతేగాని ఇదేంటి, ఇతను ఎవరు అని మళ్ళీ ప్రశ్నించడం మొదలు పెట్టారనుకోండి, అక్కడే మనం ఫెయిల్ అవ్వాలి. అక్కడే మనం ఓడిపోతున్నాం. ఏ విషయంలోనైనా మనం గెలవాలంటే, ఏ విషయంలోనైనా మనం విజయం పొందాలంటే ప్రతి విషయములో ఆ కాలమందు, ఆ సమయమందు, ఆ పరిస్థితులందు దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో ఆ విశేషమైన సంగతులను మనం గుర్తించాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు గుర్తించాల్సిందిగా ప్రభుపేట కోరుతూ ఉన్నాను. నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ శేషముగా చివరి భక్తునిగా ఉన్నటువంటి ఒక భక్తుడు, అతనే నోవాహు. అతడు దేవుని దృష్టికి కృపగలవాడు. ఆదికాండము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 6వ అధ్యాయము. త్వరగా మనమందరము ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళిపోతే, ఆదికాండము 6వ అధ్యాయము
ఆదికాండము 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 8వ వాక్యం, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఆమేన్. యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. అవును, ఈ రోజున మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని కృప నొందిన వారముగా మనం బ్రతకాలి. దేవుని కృప నొందిన బిడలముగా మనము జీవించాలి. ఆయన కృపతో మనము బ్రతకగలం. ఎందుకంటే ఇదిగో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, నేను చాలా బలహీనుండి, నాకు అతిశయం ఉంది, నాకు అతిశయించే కారణాలు కలవు. నేనెన్నో ఈ లోకంలో చెప్పుకోవడానికి చెప్పదగినవి ఎన్నో ఉన్నవి నాలో. నా టాలెంట్, నా ఉద్దేశం, నా ఆలోచన, నా కోరికలు చాలా ప్రత్యేకమైనవి. అయితే నేను చాలా బలహీనుని. ఆఖరి సమయంలో ఆయన అంటున్నాడు, చెప్తున్న మాట ఏంటంటే, నీ కృప నాకు చాలును. కృప పొందిన వాడై ఉండాలి. ఆమేన్. నీ కృప నాకు చాలును. ప్రియమైన బిడ్డలారా, నా బలహీనత యందే నేను బలమైన కార్యములను చేస్తాను. నా బలహీనత యందే నేను బలమైన కార్యములను చేస్తాను. దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటి, మనమందరము కూడా కృప పొందిన వారమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సహవాసంలో ఇక్కడ మనము నీతిమంతుడైనటువంటి, యథార్థవంతుడైనటువంటి, దేవుని దృష్టికి కృప నొందిన వాడైనటువంటి నోవాహును మనము జ్ఞాపకం చేసుకొనిచున్నాం. నోవాహు జీవితంలో 9 రకాల ఫలాలున్నవి. నోవాహు జీవితంలో 9 రకాల ఫలములు ఉన్నవి. ఆ మొట్టమొదటి ఫలం ఏమిటయ్యానంటే, అతడు నీతిమంతుడు. అతడు ఎవరు చెప్పండి? నీతిమంతుడు. రెండవ ఫలం ఏమిటంటే, అతడు న్యాయవంతుడు. మూడవ ఫలం ఏమిటంటే, అతడు యథార్థవాది. మరి నాలుగవ ఫలం ఏమిటంటే, అతడు శీలవంతుడు. ఐదవ ఫలం ఏమిటంటే, అతడు పరిపూర్ణుడు. ఆరవ ఫలం ఏమిటంటే, అతడు సాహసవంతుడు. ఏడవ ఫలం ఏమిటయ్యా అని మనం జ్ఞాపకం చేసుకుంటే, దయచేసి అతడు మరి దైవ భీతి గలవాడు. 8వ విషయానికి వస్తే అతడు భక్తి గలవాడు. ఇక 9వ విషయానికి వస్తే అతడు విశ్వాసం గలవాడు. ఆమేన్. ఈ 9 విషయాలు ఆత్మఫలమేమనగా అని చెప్పేసి మనము ఉంటాం. ఆత్మఫలములు 9 విధాలుగా మనం చూస్తూ ఉంటాం. నోవాహులో ఆ ఉనికి, ఆ విధానం కలిగి ఉన్నాడు. మనము కూడా ఆ విధానము, ఆ స్ఫూర్తి మనము కలిగి ఉండాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే, అతడు నీతిమంతుడు. రెండవ విషయం ఏంటంటే, అతడు న్యాయవంతుడు. మూడవ విషయం ఏమిటంటే, అతడు యథార్థవాది. నాలుగో విషయం ఏంటంటే, అతడు శీలవంతుడు. ఐదవ విషయం ఏమిటంటే, అతడు పరిపూర్ణుడు. ఆరో విషయం ఏమిటంటే, అతడు సాహసవంతుడు. ఏడో విషయం ఏమిటంటే, అతడు భక్తి గలవాడు. ఏడో విషయము వచ్చేస్తే, 8వ విషయం వచ్చేస్తే, అతడు దైవ భీతి గలవాడు. ఇక 9వ విషయానికి వచ్చేస్తే, అతడు విశ్వాసం గలవాడు. కనుక ఈరోజు మనమందరము కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతుడు అనే కోవ మనందరికీ పరిచయమే. న్యాయవంతుడు అనే కోవ మనకు పరిచయమే. యథార్థవాది అనే విషయం కూడా మనకు పరిచయమే. అయితే ఇక్కడ మనం 4వ విషయం దగ్గరికి వస్తే, అతడు శీలవంతుడు. ఇది చాలా ముఖ్యమైనది. ప్రియమైన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం గమనించవలసినటువంటి అవసరత ఉన్నది. అతని యొక్క ఉనికిలో, అతని తరములో ఆదికాండం 7వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడి నీతిని గూర్చి, అతని ఇంటి వారిని గూర్చి, అతడు ఆ సిద్ధపడిన విధానాన్ని గూర్చి, అతని గూర్చి మాట్లాడుతున్నాడు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఆమేన్.
రక్షణ నొందిన కుటుంబముగా మన ముందుముగాక. ప్రైజ్ ద లార్డ్. రక్షణ నొందిన కుటుంబముగా, ఏర్పరచబడిన కుటుంబముగా, ఓడలో ప్రవేశించగలిగిన కుటుంబముగా మన ముందుముగాక. ఎస్, ఈ రోజున మనం అలాంటి జీవితం, అలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. నోహవు తన భక్తి కరమైనటువంటి జీవితంలో అతడు చివరి వాడిగా ఆ తరానికి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అప్పటికే ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? సృష్టిని యావత్తు తొలగించాలనుకున్నాడు. కానీ అందులో కృపగలవాడున్నాడు, అందులో నీతిమంతుడున్నాడు, అందులో ఇదిగో యథార్థవాది ఉన్నాడు, అందులో శీలవంతుడు. ఏ హంగులకు, ఆర్భాటాలకు, లోకానికి, పాపానికి అవకాశం ఇచ్చేవాడు కాదండి. అలాంటి తరము కలిగినటువంటి వారే ఉండాలి. ఈ రోజున ప్రియమైన నా దైవ జనాంగమా, దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కొక్క తరానికి, ఒక్కొక్క సమయానికి, ఒక్కొక్క కాలానికి ఒక్కొక్కరిని వాడుకుంటాడు. ఈ రోజున మనకు కనబడుతున్నటువంటి మనం ఈరోజు సదస్సుగా చేసుకుంటున్నటువంటి ఈ మనోహరమైనటువంటి సదస్సులో ఆ మహనీయుడు మనకు ఒకరిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరయ్యా అతను అనంటే సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు. అతన్ని గూర్చి నిజంగా నేను అనేకమైన ఛానల్స్లో మరి ప్రతి దానిలో కూడా అతన్ని గూర్చి ప్రతి మీడియాలో చూస్తూ వస్తున్నాను. మీడియాలే కాదు, అతని ఆనవాళ్ళు, అతని సాక్ష్యాన్ని చూస్తే నిజంగా ఆశ్చర్యం. ఎక్కడో ఒక అసిస్టెంట్ ఇంజనీరుగా కేవలము మరి ఆ ప్రాంతంలో అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని పనులను చేసుకుంటూ వెళుతున్నటువంటి ఒక వ్యక్తి, ఎటో వెళుతున్నటువంటి ఒక బాటసారి అనుకోకుండా ఒక బడుగు బలహీనమైనటువంటి, అసలు ఏమాత్రం కూడా ఆ ప్రజలు బక్క చిక్కి భయానకమైనటువంటి దినములను గడుపుచున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో వారిని బట్టి నిజంగా అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆహాకారాలు వింటే చాలా 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 వేదనకరమైనటువంటి పరిస్థితులు. నిజంగా ఆ వేదనకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఎవరిని కూడా అసలు అక్కడ వ్యవసాయం లేదు, నీరంతా వట్టిగా సముద్రంలో కలిసిపోతుంది. ఆ నీరంతా పోయి వట్టిగా సముద్రంలో కలుస్తుంది. అక్కడ ఉన్న ప్రజలకు ఏదో న్యాయం చేయాలి, ఏదో చేయాలి. ఎందుకు అంటే దేవుని సంకల్పం అది. ఆమేన్. దేవుని సంకల్పంలో ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉంటాయి. ముఖ్యంగా మనం అందరం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ సమయమందు, ఏ కాలమందు, ఏ పరిస్థితుల్లో ఎవరిని వాడుకోవాలో ఆయనకు తప్ప ఎవరికి తెలియదని మనం ముందే జ్ఞాపకం చేసుకున్నాం. నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టే ఇదిగో తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ గోదావరి అనేక తీరులుగా ప్రవహించుచున్నది, కానీ అక్కడ అది నిలిచి ఉండేటటువంటి పరిస్థితి లేదు. అందరూ మరి వలసవాదులుగా ఎక్కడికెక్కడికో వెళుతూ పొట్ట గడుపుకోవడానికి పలు విధాల ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితులు ఆ రోజు. 1800 ఆ సంవత్సరంలో ఒక మహనీయుడు దేవుని యొక్క కృప ద్వారా మరి ఈ పొడవులోనికి ప్రభువు పంపాడు. అతడే సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు. నిజంగా అతడు ఆ యొక్క ప్రాంతానికి, ఆ యొక్క గోదావరి జలాలను చూసి అతడు ఎలా వృధా అవుతున్నాయో పరిస్థితులన్నిటిని గమనించి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మరి ఏదో ఒక విధంగా ఆ వలసవాదులను, ఆ బక్క చిక్కినటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క మనోభావాలు, వారికి ఉన్నటువంటి ఆర్తనాదాలను విని అక్కడ దైవికమైన ఒక పని చేయాలి, ఒకటి చేయాలి. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అతనితో మాట్లాడి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా నమ్మవలసినటువంటి విషయం ఏంటంటే, ఒక అద్భుతమైన కార్యము జరుగుతున్నదంటే దేవుడు అది నిర్ణయించి ఉన్నాడు. ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి, ఒక పరిస్థితికి ఒక ముగింపు పలుకుతున్నాడు. ఒక కార్యం జరగాలని ఆశపడుతున్నాడంటే అది దేవుని చిత్తం. ఈ రోజున ఆ ప్రాంతంలో ఆ యొక్క
భయంకరమైనటువంటి ఆహాకారాలు చేస్తున్నటువంటి, ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆ ప్రాంతము ఎలా ఉందో మనందరికీ తెలుసు. సస్యశ్యామలం, ఎటు చూసినా గోదావరి జలాలు, ఎటు చూసినా పంటలు, పచ్చని పైరులు. ఇలా ఈరోజు మనము కన్నులార చూస్తూ అనుభవిస్తూ ఆనందిస్తున్నటువంటి ఆ రూపము కేవలము మన ద్వారానో లేకపోతే ఎవరో ఈ లోకంలో ఉద్ధరించారు, అది చేశారని చాలా మంది చెప్తూ ఉంటారు. సుదీరం నుండి ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు, తన పరిధి అది కాదు, తన పని అది కాదు, కేవలము అతడు అప్పగించిన పనులను, ఏదైతే అప్పుడున్న ప్రభుత్వము అప్పగించిన పనులను చేయాలి తప్ప పలానా పని నేను చేస్తాను అని చెప్పుకోదగినటువంటిది కాదు. కానీ అలాంటి సమయములో మరి అక్కడున్న ప్రజల యొక్క ఆహాకారాలను చూసినటువంటి, వృధా అయిపోతున్న అనేకమైనటువంటి ఆ జలాలు ఒక చోటికి సమకూర్చాలన్న ఒక సంకల్పముతో ఒక మహనీయుడు లేచాడు. కనుక ఈరోజు మనం అందరం కూడా సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారి యొక్క ఫౌండేషన్లో మనమందరం పాలిభాగస్థలం కావడం, అలాంటి ఆ కృతనిశ్చయత కలిగినటువంటి ఒక మహనీయుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంత ఆశీర్వాదకరం. మొదట మనమందరం జ్ఞాపకం చేసుకుంటున్న విషయం ఏంటంటే, భక్తి గల శేషము కలిగినటువంటి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతడు నోవాహు యొక్క ప్రార్థనా జీవిత శైలిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అతడు ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధగా జరగనిది, అది ఎలా అవుతుందో అది ఎలా జరుగుతుందో మనకు తెలియదు. నిజంగా చాలా ఆశ్చర్యం ప్రేమిది ఇట్లా అంత పెద్ద మరి ఆ యొక్క ఆయకట్టును మధ్యలో కట్టడం అంటే అది ఆ కాలంలో జరిగే పని కాదు. ఎన్నో విపత్తులు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఆపదలు, అవన్నిటినీ కూడా మరి దూరపరచుకోవడం. అందుకని మనము నోవాహు యొక్క జీవిత శైలి కూడా అలాగే మనందరికీ కనబడుతుంది. మనకు ఒక మాదిరి. ఎందుకంటే నోవాహుకు దేవుడు చెప్పాడు, ఏమన్నాడు? నువ్వు చక్కటి ఓడ నిర్మించు అన్నాడు. ఓడలో ప్రవేశించండి అన్నాడు. ఓడ ఎలా ఉంటుందో తెలియదు, దాని రూపం ఎలా ఉంటుందో తెలియదు, అసలు అది ఎలాగో. ఎందుకంటే అంతకు మునుపు అది నిర్మించబడినది కాదు. అంతకు మునుపు అదొక మాదిరి, ఒక మోడల్గా ఉంటే మనము దాని ప్రకారంగా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ అంతకు ముందు అసలు దాని పునాది, దాని యొక్క రూపం ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ అందులో ప్రవేశించండి అని చెప్తూ ఉన్నాడు ఆయన. మీరు ప్రవేశించండి, ఓడలో ప్రవేశించండి. ఓడలో ప్రవేశిస్తే ఓడ ఎలా ఉంటుంది? అసలు ఓడ ఇంట్లో ఉంటుంది. అందుకని దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క అద్భుతాలు మనకు అర్థం కావు. చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథములో నుంచి మనమందరము కూడా ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మనం ఒకసారి ఒక మాట జ్ఞాపకం చేసుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం. 11వ అధ్యాయము 5వ వాక్యము నుండి మనం జ్ఞాపకం చేసుకొనిచున్నాం. విశ్వాసమును బట్టి ఆ హానోకు మరణము చూడకుండా కొనిపోబడను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. ఇప్పుడు మనము 6వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను గదా. గనుక విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టు కలిగు నీతికి వారసుడాయెను. ఆమేన్. కనుక ఈ రోజున అది వరకు చూడని అద్భుతాలను, అది వరకు అసలు ఆ విషయం తెలియదు, ఎలా ఉండాలో, ఎలా నిర్మించాలో, ఎలా దాన్ని కట్టాలో, ఇదేమి కూడా తెలియదు ప్రేమికులారా. నిజంగా ఈ రోజున మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటే
ఏదైనా ఒక నిర్మాణానికి కావలసినటువంటి విషయం ఏంటంటే ఫలానా ఉండాలి. ఫలానాది ఏంటిది, ఏముండాలి? ఒక రూపము, లేకపోతే మనకు ఇప్పుడు మనము ఉన్నదానిని సవరించుకోవడానికి మాత్రం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఉన్నదాన్ని సవరించుకోవడానికి. కానీ లేనిదాన్ని ఎలా క్రియేట్ చేయగలం? లేనిదాన్ని మనం క్రియేట్ చేయడం మన వల్ల కాదు. మన వల్ల అయ్యేటటువంటి పరిస్థితి ఏంటయ్యా అని మనం జ్ఞాపకం చేసుకుంటే, లేనిదాని కొరకు పోరాడే ఆలోచన మనం అసలే చేయకూడదు. ఉన్నదాని కొరకే ఆలోచన చేస్తాం. అందుకోసమే మనం అందరం కూడా ఇంతకుముందు చదువుకున్నట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మన పై నాయకులు మనకు నేర్పించే మాదిరిని మనం తెలుసుకోవాలి. మళ్ళీ ఆ చోటికి మనం వెళ్ళి మళ్ళీ నోవావు అప్పుడు ఓడగట్టాడు, అంతకు విచిత్రమైంది ఇంకేదో కట్టాలి అన్నటువంటి ఆలోచన ఇప్పుడు చేయొద్దు. అతడు ఒక మాదిరి మనకు నేర్పాడు. దేవుడు అతని ద్వారా మనకు నేర్పించాడు. అతడు మొట్టమొదటి 2 విషయాలు. మొదటి విషయం ఏంటంటే అతడు ఏం చేశాడంటే 6వ వాక్యములో అతడు ఉన్నాడనియు, మొదటి విషయం అతడు ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు అతడు నమ్మెను. ఆమేన్. కనుక ఈరోజు మనం అందరం కూడా జరగబోతున్నటువంటి ఈ మినిస్ట్రీలో పనులన్నీ కూడా అలాగనే ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. కనుక మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు నిజంగా ఆ దొర ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు ఏమిటంటే, అతడు చూడని ఒక తలంతు ఇలా ఉంటే అలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ 1800 సంవత్సరములో, ఆ 30-40 సంవత్సరాల్లో దేవుని యొక్క సన్నిధిలో అంత పెద్ద పోరాటం, అంత గొప్ప ఆరాటాన్ని అతని హృదయంలో తీసుకోవడం అనేది అది అతనిలో కలిగిన భారం కాదు, అది దేవుడే అతనిలో పెట్టినటువంటి భారం. ఒక మంచి కార్యం జరగాలి, ఒక్క కార్యం జరిగితే ఆ ప్రాంతం అంతా మారిపోతుందనే ఒక గొప్ప దృఢ సంకల్పం. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఇతరులేమి, అన్యులేమి, దేవుని బిడ్డలైతేనేమి, ఎవరైనా దానికి తారతమ్యాలు లేరు. అందరూ బ్రతకాలి, అందరూ బాగుండాలి. ఇది దేవుని సంకల్పం. అందరూ బాగుండాలనేది దేవుని సంకల్పం. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు సామరస్యతను కోరుకునేవాడు, మత వివక్షను కాదు. లోక సంబంధం ఉన్నటువంటి పాపాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు. కనుక ఈ రోజుల్లో మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఉన్నాడనియు, ఆయనను వెదుకు వారికి ఫలము దయచేవాడని మనం నమ్మాలి. విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గూర్చి నోవాహు దేవునికి లోబడ్డాడు, భయపడ్డాడు, భయభక్తి కలిగిన వాడై ఉన్నాడు. అయ్యా నువ్వు చెప్పిందే నేను చేస్తాను, నువ్వు చెప్పినట్లుగా జీవిస్తాను, నువ్వే మాదిరిగా కట్టుమంటే ఆ మాదిరి కడతాను. కనుక అక్కడ కట్టబడినటువంటి ఆ ఓడ ఇప్పటికీ మనందరికీ అది రోల్ మోడల్. ఎందుకంటే అలాంటి ఓడ నిర్మాణాన్ని ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంతకు అంతకు మించినవి కడుతున్నారు. కానీ ఆ వాటన్నిటికీ గుర్తేదయ్యా అంటే నోవాహు కట్టినటువంటి ఓడ మాత్రమే. ఈ రోజున మరి ఒక ఆయకట్ట, మన ఆ యొక్క గోదావరి, ఆ రాజమండ్రి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ధవళేశ్వరం యొక్క ఆ ఆయకట్టలన్నింటినీ కూడా ఒకసారి మనం చూస్తే, నేను ఆ ప్రాంతానికి వెళుతూ ఉన్నాను. ఎక్కడికంటే చేబ్రోల్ అనే ప్రాంతానికి ఆ రూటు గుండా వెళుతూ ఉన్నాను. ఆ చేబ్రోల్ అంటే ఏలూరు ప్రాంతం నుంచి చేబ్రోల్ ప్రాంతానికి వెళుతూ ఉంటే ఎన్ని కాలువలు, అన్నిటినీ ఫిలప్ చేశాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక్కటి కూడా ఒక్క దానిని కూడా ఇది ఎందుకులే అని వదిలేదు. అన్నిటినీ ఎక్కడివక్కడ అలా ఆపడం వల్ల ఎటు చూసిన పచ్చదనం, ఎటు చూసిన కొబ్బరి తోటల ఆ అందమైన ప్రకృతి, నిజంగా ఎంత ఒక సంకల్పం. అతడు నమ్మాడు. అది వరకు చూడని, అది వరకు అర్థం అసలు అది ఇలా అవుతుంది అలా అవుతుంది, అలాంటి ఒక దైవికమైనటువంటి ఒక గొప్ప ఆత్మగలమైనటువంటి సర్ ఆర్థర్ కాటన్ గారికి నిజంగా శిరస్సు వంచి అతనికి నా నిజమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క
ఆశీర్వాదము నొందినటువంటి ఒక గొప్ప దైవజనుడు. కనుక ఈ రోజున మనమందరము కూడా ఆ విధమైనటువంటి దైవికమైన ఆలోచనలతో దేవునికి మనము నచ్చిన వారముగా, దేవునికి ఇష్టమైన వారముగా, నోవాహు తన తరం వారికి అతడు ఫలము ఎలా ఉంది చెప్పండి, 7 రకాల ఫలము కలిగినటువంటి వాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. 7 రకాల 9 రకముల ఫలము కలిగినటువంటి వాడు. అతని ఫల జీవితము ఫలభరితమైంది. కనుక ఈ రోజున మనమందరము కూడా నోవాహు వంటి ఫలభరితమైన జీవితాన్ని, ఎందుకంటే ఆ సమయంలో ఎటు చూసిన విచ్చలవిడితనము, అప్పుడు ధర్మశాస్త్రము లేదు కనుక ధర్మశాస్త్రము లేని కారణము చేత అనేకుల యొక్క పాపం విస్తరిస్తూ ఉంది. అట్టి విస్తరిస్తున్న పాపములో కూడా అతడు శీలవంతునిగా ఉన్నాడు. ఆమేన్. మనం అక్కడ చూస్తూ ఉంటే అతడు 5-6 భార్యలను కలిగినటువంటి వాడిగా లేడు, ఒకే భార్య. అతని కుటుంబము అతను ఎలా కాపాడుకున్నాడంటే ఆ భక్తిపరుడు నిజంగా ఆ చివరిన శేషించబడిన వాడు నోవాహు అని చెప్పడానికి ఏ మాత్రము కూడా సంకోచం లేదు. అలాంటి భక్తిపరుని యొక్క నడవడికలో ఈరోజు మనము కూడా ఒక మాదిరిగా మనము ఈ సమాజంలో ఈ యొక్క ఇప్పుడున్న పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నప్పుడు మనము దేవునికి మాదిరిగా జీవించుదాం, దేవునికి మహిమకరముగా జీవించుదాం, దేవుడు మనల్ని బలపరచు విధముగా మనం బ్రతుకుదాం, ముందుకు వెళదాం. ప్రేమిని దేవుని బిడ్డలారా, దైవికమైనటువంటి సహవాసంలో మీరందరూ కూడా పాలు పొందవలసిందిగా ప్రభుపేట కోరుతూ ఈ మహనీయుని మనోహర సదస్సులో మనమందరము కూడా ఒక గొప్ప తీర్మానం చేసుకుందాం. నోవాహును ఇదిగో అది వరకు చూడని సంగతుల చేత అతన్ని దృఢపరిచి బలపరిచి భయభక్తులతో నీవు నిర్ణయించిన దానికి నేరస్థాపన చేయడానికి నిలబెట్టావు. అంత గొప్ప న్యాయంగా నువ్వు నిలబెట్టావు. దేవుడు ఉన్నాడు, దేవుడు చేయగలడు, దేవుడు నిరూపిస్తున్నాడు అని చెప్పడానికి ముంగుర్తు ఎవరై అంటే నోవాహు అని చూపించింది. ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి ఒక పని జరిగింది. ఒక ప్రాంతం సస్యశ్యామలంగా మారింది. ధవళేశ్వరం యొక్క అక్కడ చూసిన ప్రతి ప్రాంతం కూడా మారింది అని అంటే దానికి కారణం సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు. కనుక ఒక్కొక్క భక్తుని జీవితం ఒక్కొక్క శేషకరమైనటువంటి, అంటే చివరిగా మిగిలినటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఇక ఒకరి ద్వారా కానిది, ఎవరి ద్వారా కానిది ఒకరి ద్వారా జరిగించి దేవుడు ముగిచ్చే ఆ పని ఎలా ఉందంటే అది ఆశీర్వాదకరం, అది మహత్తరం, అది మహనీయం. కనుక ఆ మహనీయుని యొక్క విశేషమైనటువంటి మనోహరమైన సదస్సులుగా మనమందరం ముందుకు వెళుతూ నోవాహును మనం జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరి హృదయాలను విశ్వాసమూలముగా సమస్తము సాధ్యపరిచి ముందుకు నడిపించును కాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రతి బిడను ప్రవణతనైన సేవకుని ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. నోవాహును మాకు ముంగుర్తుగా, మా పై నాయకునిగా, తన ప్రవర్తనకు తగినటువంటి విధానంగా ఉండిన ఆ ఫలము మేము కూడా అనుభవించుటకు నీవు మాకు చూపిన మాదిరిని, తను 9 రకాల అనుభవములతో ఉన్నటువంటి ఆ మాదిరిని మేము కూడా కలిగి ఉండుటకు నీ కృప దయచేయమని ప్రతి ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా తండ్రి నాయన. ఇదిగో 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్య ప్రకారముగా నోవాహు తన తరమంతటిలో అతడు నీతిమంతునిగా, అతడు యథార్థవంతునిగా, త్యాగశీలిగా, శీలవంతునిగా ఉండినట్లుగా మేము కూడా ఆ విధంగా ఉండుటకు నీ కృప దయచేయండి. మాకు మాదిరిగా నా ప్రవర్తన ఆనాడు ఆ భక్తుని నిలబెట్టావు. ఈ రోజున మాకు కనబడుతున్నటువంటి, మాకు నిరూపణగా కనిపిస్తున్నటువంటి ఒక మాదిరిగా సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారిని కూడా మాకు ఒక మాదిరిగా ఉంచారు. కనుక నీవు చేసే కార్యములు శ్రేష్టమైనవి. శేషించబడిన వారి తరములలో నీవు నా ప్రవర్తన చివరిన మరొక్కరిని లేపి అద్భుతాలు చేయవాడు గనక ఇదిగో ఈ తరములో ఈ పరిస్థితుల్లో ప్రవర్తన మమ్ముని ఏ విధంగా నువ్వు నీ చిత్తం ప్రకారంగా వాడబోతున్నావో అట్టి నీ కార్యములను మా యందు జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుమని ఈ ప్రార్థనలు ఏకించిన ప్రతి ఒక్కరిని దీవించుమని నజరేయుడైన యేసు నామములోనే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.